మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ మాటలు వింటున్న మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుని ఈ దిన వాక్యాన్ని ధ్యానము చేద్దాం. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, కనికరము గల దేవానికి వందనాలు. ఈ సమయంలో నీ వాక్యాన్ని ధ్యానించుచుండగా వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాక్యము రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనము. ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. ఈ వాక్య భాగాన్ని మనము పరిశీలన చేసినప్పుడు అనేక మంది నీతిమంతులుగా ఉండటానికి ఎవరు కారణము, అనేక మంది నీతిమంతులుగా ఉండాలి అంటే మనం ఏమి చేయాలి అని ఆలోచన చేసినట్లయితే ఒకని విధేయత, అంటే విధేయత అనేది ఎంతమంది వ్యక్తులను ప్రభావితం చేస్తుంది, ఎన్ని విషయాలలో ప్రభావితం చేస్తుంది అని మనం చూసినట్లయితే విధేయత, ఒక్కని విధేయత అనేకులను నీతిమంతులుగా చేయబడుదురు. అంటే అనేక మందిని మనము నీతిమంతులుగా చూడాలని ఆశ కలిగినట్లయితే, అనేక మంది నీతిమంతులుగా ఉండటానికి మనం ఇష్టపడితే మనం చేయవలసింది, మనం కలిగి ఉండవలసింది ఏంటి అంటే విధేయత. హ, విధేయత కలిగి మనం ఎప్పుడైతే జీవిస్తూ ఉన్నామో, విధేయత కలిగి మనం ఎప్పుడైతే బ్రతుకుతూ ఉన్నామో, ఆ విధేయత అనేక మందిని ఏం చేస్తుంది, నీతిమంతులుగా చేస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు సమాజంలో మనము చూసిన లేదా కుటుంబాలలో మనము చూసిన విధేయత అనే పదాన్ని చాలా అరుదుగా వింటూ ఉంటాం. ఎందుకంటే ప్రస్తుత సమాజంలో విధేయత అనేది ఏ ఒక్క వ్యక్తిలోనే మనము చూడలేకపోతా ఉన్నాం. ఏ ఒక్క వ్యక్తి కూడా విధేయత కలిగి మనకి కనిపించలేనటువంటి పరిస్థితుల్లో మనము జీవిస్తూ ఉన్నాం. చాలా మటుకు విధేయత అంటే ఏంటో కూడా తెలియని రోజుల్లో మనమున్నాం. ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఒక్కరు విధేయత కలిగి ఉంటే ఏం జరుగుతుంది, నేను విధేయత కలిగి ఉంటే ఏం జరుగుతుంది, నువ్వు విధేయత కలిగి ఉంటే ఏం జరుగుతుంది అంటే నీతిమంతులుగా తీర్చబడతారు. ఎవరు? అనేక మంది. మనం అనుకోవచ్చు, నేను ఎవరిని ప్రభావితం చేయలేకపోతున్నాను, నేనెవరికి పరిచర్య చేయలేకపోతా ఉన్నాను, నా వల్ల ఏంటి ఉపయోగము అని ఆలోచన చేస్తున్నట్లయితే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ ఉదయకాల సమయంలో దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటి అంటే ఒకని విధేయత అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. ఎవరైతే విధేయత కలిగి ఉంటారో వారి విధేయత ద్వారా ఏం జరుగుతుంది, అనేక మంది నీతిమంతులుగా తీర్చబడతారు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు మనం ఒక కుటుంబంలో లేదంటే ఒక సమాజంలో ఒక సహవాసంలో ఉన్నప్పుడు మనము విధేయత కలిగి జీవిస్తూ ఉన్నామా? ఒకసారి ఆలోచన చేసుకుందాం. ఎందుకు ఈరోజు కుటుంబాల్లో సమస్యలు, ఎందుకు ఈరోజు కుటుంబాలలో మనుషుల మధ్య పోరాటాలు అని ఆలోచన చేసినట్లయితే విధేయత లేకపోవటం. నిజమే, మనము విధేయత కలిగి ఉన్నప్పుడు కుటుంబంలో క్షేమము, కుటుంబంలో ప్రేమ, కుటుంబంలో ఐక్యత, సహవాసంలో ఐక్యత మనము చూడగలం. మన ఉద్యోగం చేసేటువంటి ప్రాంతంలో ఐక్యత, మన కొలీగ్స్ మధ్య సమాధానం కలిగి మనం ఉన్నప్పుడు మనము మంచిగా ఉండటానికి అవకాశం ఉంది. ఈరోజు ఈ మాటలు వింటున్న మనం అందరము కూడా ఏమి కలిగి జీవించాలి అంటే విధేయత కలిగి జీవించాలి. ఎందుకు విధేయత కలిగి జీవించాలి అంటే మన విధేయత ద్వారా అనేక మంది నీతిమంతులుగా చేయబడుదురు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వే సమయంలో ఈ మాటలు వింటున్నావో నాకు తెలియదు కానీ, ఎలాంటి పరిస్థితుల్లో ఈ మాటలు వింటున్నావో నాకు తెలియదు కానీ, దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒకని విధేయత ఎంతమందిని ప్రభావితం చేస్తుంది, ఏ విధంగా ప్రభావితం చేస్తుందో మనకి చూపిస్తూ ఉన్నాడు. అనేక మందిని నీతిమంతులుగా చేస్తుంది. కాబట్టి అనేక మంది నీతిమంతులుగా ఉండలేకపోవటానికి కారణం ఏంటి అంటే ఒకని విధేయత, ఒకని అవిధేయత.
ఒకని అవిధేయత వల్ల అనేక మంది నీతిమంతులుగా ఉండలేకపోతా ఉన్నారు. కాబట్టి మనమందరము కూడా విధేయత కలిగి జీవించినప్పుడు అనేక మంది నీతిమంతులుగా ఉండటానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ మాటలు వింటున్న మనమందరము కూడా విధేయత కలిగి మన కుటుంబాలను కట్టుకుందాం. విధేయత కలిగి మన సహవాసాలను కట్టుకుందాం. విధేయత కలిగి మన సంఘాలను నిర్మించుకుందాం. ఎప్పుడైతే మనం విధేయత కలిగి జీవిస్తామో అనేక మంది ఏమవుతారు? నీతిమంతులుగా చేయబడుదురు. కాబట్టి మనమందరము కూడా విధేయత కలిగి ముందుకు సాగుదాం. అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించునుగాక. ఆమేన్.